హలో గైస్, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజను మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అన్న ఒక చిన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. ఏదో ఛానల్లో వీడియో పెట్టాలి కదా అన్న ఉద్దేశం అయితే కాదు. వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఎండ్ వరకు చూశాక మీకు నిజంగానే యూజ్ అయ్యింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ చూస్తున్నా కదా, ఈ చైన్ ఏదైతే ఉందో ఇది నా బర్త్డేకి మా మమ్మీ గిఫ్ట్గా ఇచ్చింది. సో యాక్చువల్గా ప్రీవియస్గా వేరే ఒకటి ఉండింది, అంటే బర్త్డేకి ఏదో ఒకటి తీసుకోవాలి కదా అనేసి ఇదైతే సిల్వర్ అయినా కూడా ఏదో ఒకటి తీసుకుందాం అనేసి ఇది తీసుకున్నాము. సో దీనికి ముందు ఒకటి ఉన్నది, అది ఏదో సంథింగ్ పోయింది అనేసి దాన్ని ఇచ్చేసి ఎక్స్చేంజ్లో వేరే తీసుకుందాం అనుకున్నాం. సో అప్పుడు వెళ్తే మేము ప్రీవియస్గా ఉన్నది కదా, అది కూడా సేమ్ ఇంతే ఉంటుంది. బట్ అప్పుడు తీసుకున్నప్పుడు 2000 ఉండే. ఇప్పుడు రీసెంట్గా February 14 ఉంది కదా, అదే రోజే నా బర్త్డే అన్నమాట. సో ఆ రోజు ఏదో ఒకటి గుర్తుగా ఉంటుంది కదా అని ఒకటి వెళ్ళి తీసుకుందాం అనేసి ఇది తీసుకున్నాం అనమాట. సో సేమ్ వెయిటే ఉన్నది, కాకపోతే ఇది 6900 పడింది అనమాట. అంటే అప్పుడు తీసుకున్నప్పుడు సేమ్ ఇంతే వెయిట్ ఉన్నది. సో అది 2500 ఉన్నది. ఇప్పుడు తీసుకుంటే ఆల్మోస్ట్ 7000 వరకు ఉన్నదనమాట. సో నాకు అప్పుడే అనిపించింది, ఓకే మనం కూడా ఈ విధంగా, అంటే నాకు ముందు నుంచి కూడా ఒక థాట్ అయితే ఉండింది, ఎక్కడో ఒక దగ్గర మనం ఇన్వెస్ట్ చేయాలా, అంటే గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఇన్వెస్ట్ చేయాలనేసి. సో అది ఈరోజు అది కూడా నేను ఈరోజు స్టార్ట్ చేశాను. అది చాలా తక్కువలోనే స్టార్ట్ చేశాను అనమాట. అంటే దానికి వేలల్లో లేదా పెద్ద పెద్ద అమౌంట్ ఏం అవసరం లేదు. జస్ట్ నేను అంటే ఇన్వెస్ట్ అంటే మన దగ్గర ఫోన్పే గూగుల్ పే ఉంటాయి కదా, వాటిని యూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అది మీరు 10 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. దానికి పెద్ద అమౌంట్ 10 రూపీస్ నుంచి మీరు 1000, 10,000, 20,000 ఎంతైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఉంది అంటే మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అది నేను జస్ట్ ఏదో ట్రాన్సాక్షన్ చేస్తా అంటే నాకు మైండ్లో స్ట్రైక్ అయింది. ఓకే, నోటిఫికేషన్ వచ్చిందా లేదా ఎందుకు వచ్చిందో తెలీదు, ఒక థాట్ అయితే వచ్చింది. సరే చేద్దాము, ట్రై చేద్దాం అనేసి ట్రై చేశాను. సో అదంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అంటే మీరు డైలీ ఎక్స్పెన్సెస్ చాలానే డైలీ లెక్కేసుకున్నారంటే మీకు చాలా ఖర్చు అవుతుంటుంది కదా, అందులో జస్ట్ 10 రూపీస్ అనమాట. సో అది కూడా ఆటో పేమెంట్ ఎనేబుల్ చేశారంటే మీకు తెలియకుండానే 10 రూపీస్ కట్ అవుతూ ఉంటుంది. సో అది ఖచ్చితంగా మీ దీనిలో అంటే సేవింగ్స్లోనే ఉంటుంది కదా, ఒక దానిలో ఇన్వెస్ట్ చేసినట్టే ఉంటుంది కదా. సో ఆ ప్రైజెస్ అవంతా కూడా మనకు క్లియర్గా అక్కడే కనపడుతుంది అనమాట. సో అంటే ఎటువంటి టెన్షన్ లేదు. వేరే ఏదైనా యాప్స్ అంటే భయపడాలా. సో ఈ ఫోన్పే గూగుల్ పే వీటిలో మనకు తెలిసిందే కదా, అవి ఆథరైజ్డ్ ఉంటాయి కాబట్టి ఎటువంటి టెన్షన్ కూడా లేదు. సో అది ఎలా ఏంటి అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా ఇప్పుడు ఎందుకులే మనకి దీనివల్ల ఏం యూజ్ ఉంటుందిలే అనుకోకుండా ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. 100కి 200% మీకు యూజ్ అయితే అవుతుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అర్థమయ్యేలాగా. సో ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా మీకు యూజ్ అనిపించిందంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే లైక్ కూడా చేయండి. సో ఫస్ట్ మీరు మీ మొబైల్లో ఫోన్పే ఓపెన్ చేస్తేనే ఈ విధంగా ఉంటుంది కదా, ఇక్కడ మనకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి. లేదు ఇక్కడ సెషన్ ఉన్నది కదా గోల్డ్ సిల్వర్ అనేసి, ఇందులో బై 999 సిల్వర్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఈ విధంగా చూపిస్తుంది. సో ఫస్ట్ నేను చేసిన ట్రాన్సాక్షన్ అయితే చూపిస్తానన్నమాట మీకు ఎలా అనేసి. సో ఇక్కడ మనకు రీఛార్జ్ అండ్ బిల్స్ అనేసి ఉంది, అలాగే లోన్స్ అనేసి ఉంది. ఇక్కడ మోర్ అనేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు సిల్వర్ సేవింగ్స్ మోడ్ సింపుల్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేసామంటే ఇక్కడ టైమింగ్ కూడా చూసుకోవచ్చు. 17th అంటే 17వ తారీఖు February 2026. నేను జస్ట్ ఇంతకుముందే ఈ వీడియో చేసే ముందే ఈ ట్రాన్సాక్షన్ అయితే చేశాను అనమాట. జస్ట్ 10 రూపీస్ అంటే ట్రై చేద్దాము అనేసి ట్రై చేశాను. సో అది మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ వ్యూ యువర్ లాకర్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ వ్యూ లాకర్లోకి వెళ్ళామంటే ఇక్కడ సిల్వర్ ఇన్ యువర్ లాకర్. సో ప్రజెంట్ జస్ట్ 10 రూపీసే కదా ఇంత సిల్వర్, అది 4 మిల్లీగ్రామ్స్ సిల్వర్ అనేసి. అదే కరెంట్ వాల్యూ దాని అంటే కరెంట్ వాల్యూ అయితే ఇంత ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే మీరు 1 మంత్ అయినా సరే ఎనీ టైము, అంటే మీరు ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ చేస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్కి ఏదో తీసుకున్నారు కదా, సో ఇది 24 అవర్స్ తర్వాత మీరు ఇమీడియట్గా కూడా రీసేల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడే సిల్వర్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మీరు ఎంత సేల్ చేయాలనుకుంటున్నారు అది కూడా సెల్ ఇన్ రూపీస్, సెల్ ఇన్ గ్రామ్స్ అనేసి ఉంది కదా. సో మీరు రూపీస్లో సేల్ చేయాలంటే ఇక్కడ ఎంత అమౌంట్
ప్రజెంట్ మీ దగ్గర ఎంత ఉన్నదో అది క్యాలిక్యులేట్ చేసుకొని ఎంటర్ చేస్తారు. లేదు గ్రామ్స్లోనే సేల్ చేయాలంటే ఎన్ని గ్రామ్స్ అనేసి ఇక్కడ నుంచినే ఉంటుంది. అదే ఇక్కడ ప్రైస్ కూడా లైవ్ అనేసి కనబడుతుంది కదా, సెల్ ప్రైస్ అనేసి. మీరు ఇప్పుడు సెల్ చేయాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి. సో దానికి తగినట్టు ఇక్కడ మీరు సేల్ చేయాలనుకుంటే ఇక్కడ దానికి గ్రామ్స్లో అయినా సరే రూపీస్లో అయినా ఎంటర్ చేసి ఆటోమేటిక్గా సెల్ అని ఉంది కదా, క్లిక్ చేశారంటే వితిన్ 24 అవర్స్లో సేమ్ మీరు ఏదైతే ఫోన్పే యూజ్ చేసి పేమెంట్ చేసి ఉంటారో అదే దానికి 24 అవర్స్లో అమౌంట్ అయితే అప్పుడున్న ప్రైజ్ని బట్టి వస్తుందన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నాం కదా మనకు మంత్లీనో లేదంటే డే టు డేనే ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి కదా. సో అది మీరు చెక్ చేసుకొని మీకు బెటర్ అనిపించింది అంటే ఆ టైంలో మీరు సేల్ చేసుకుంటారనమాట. సో అది ఎలా చేయాలంటే సింపుల్గా అందరికీ ఫోన్పేలో నార్మల్గా ఇక్కడే కనపడుతుంది అనమాట. హోమ్ స్క్రీన్ ఉంటుంది కదా, ఆ హోమ్ స్క్రీన్లోనే ఇక్కడ బై సిల్వర్ అనేసి ఉంది కదా, ఇది క్లిక్ చేస్తాము. ఇది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు 2000 డిఫాల్ట్గా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు 10 రూపీస్ ఎంటర్ చేస్తే 10 రూపీస్కి ఇక్కడ ఎంత వస్తుంది గ్రామ్స్ అనేసి చూపిస్తుంది. అదేవిధంగా బై ఇన్ గ్రామ్స్ ఉంది కదా, సో గ్రామ్స్లో కావాలన్నా కూడా ఇక్కడ గ్రామ్స్లో ఎంటర్ చేశారంటే దానికి తగినట్టు ప్రైజ్ అయితే చూపిస్తుంది అనమాట, ఎంత ప్రైజ్ అనేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు కింద రికమెండెడ్ అని ఉంది కదా, వాటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఉంది, అదే 10 రూపీస్ 1 మంత్ తర్వాత అప్పుడు ఓకే బెటర్గా ఉంది ప్రైస్ ఇంక్రీజ్ అయింది అనిపిస్తే అప్పుడు మీరు ఆటోమేటిక్గా రీసేల్ అయితే చేసేయచ్చు అనమాట. ఈ విధంగా డైలీ మనం బయట ఎంతో ఎక్స్పెన్సెస్ ఖర్చు పెడుతుంటాం కదా, అదేదో ఇక్కడ ఆటో పేమెంట్ పెట్టుకుంటే ఇంకా బెస్ట్ అనమాట. అంటే మీరు మర్చిపోకుండా ఆటోమేటిక్గా పేమెంట్ అనేది అంటే డైలీ 10 రూపీస్ మన ఫోన్పే నుంచి కట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా సింపుల్గా మనం డైలీ ఖర్చు పెట్టే అమౌంట్లో నుంచి ఒక 10 అనేసే కాదు, మీకు నచ్చిన అంత సేవింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట, అంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా కూడా చాలా సింపుల్గా చేయొచ్చు ఈ ప్రాసెస్ అంతా కూడా. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు యూజ్ అనిపించిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి తప్పకుండా. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.